హలో గైస్, ఈరోజు నేను ఒక ఆటోమేషన్ చేశాను. సో ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్ మన వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ కింద వాట్సాప్ బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మన టీంలో ఉన్న ఏజెంట్ ఎవరన్నా వాళ్ళకి రిప్లై బ్యాక్ ఇస్తారనమాట నార్మల్ వర్కింగ్ అవర్స్లో. బట్ ఆడ్ టైంలో వచ్చారనుకోండి డిలే అయిపోతుంది. సో అలా కాకుండా బోర్డ్స్ ఆటోమేటిక్గా చేయడానికి నేను ఏం చేశాను చూడండి. సో ఇక్కడ ఎప్పుడైతే వెబ్సైట్లో ఉన్న వాట్సాప్ బటన్ క్లిక్ చేశారనుకోండి, వాట్సాప్లో మాకు మెసేజ్ వస్తుంది, ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద కోడ్స్, ఆటోమేటెడ్ మెసేజ్. ఇలాంటి మెసేజ్ ఎప్పుడు వచ్చినా కూడా అది వెబ్సైట్ నుంచి వచ్చినట్టే అనమాట. అప్పుడు ఏం చేశాను నేను, బై డిఫాల్ట్ ఒక మెసేజ్ బోర్డ్ పంపించాలి, హాయ్ వాళ్ళ నేమ్, దిస్ ఈజ్ ఎ వేరియబుల్ అనమాట. ఈ ప్లేస్లో వాళ్ళ నేమ్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఆర్ యూ రెడీ టు అటెండ్ అ ఫ్రీ డెమో టుడే అని పెట్టాము. దీనికి ఇప్పుడు ఆయన ఎస్ నో వాట్ ఎవర్ ద మెసేజ్ ఈ మెన్షన్డ్, దానికోసం ఆటోమేటిక్గా ఇంకొక మళ్ళీ టెంప్లెట్ పెట్టాను అనమాట. ఇక్కడ కంప్లీట్ కోర్స్ గురించి చేస్తుంది అనమాట. ఇది మనం చేసాము, టెస్ట్ కూడా చేసాము. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విల్ షో హియర్. సో ఆల్రెడీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద కోడ్స్ అనే మెసేజ్ వచ్చింది వాట్సాప్ క్లిక్ చేసినప్పుడే. తర్వాత హాయ్ సుభాష్ మంగళం, చూడండి నేమ్ దగ్గర సుభాష్ మంగళం వచ్చేసింది. ఆర్ యూ రెడీ టు అటెండ్ అ ఫ్రీ డెమో టుడే. తర్వాత ఎస్ అన్నారు. ఇమ్మీడియట్గా ODMT హ్యాస్ టు ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. సో దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ సేవింగ్ టైం అండ్ రెస్పాండ్ టైం కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత ఆ బాట్ ఎలా పనిచేసింది అన్నది కూడా మనం చూడవచ్చు ఇక్కడ లాగ్స్లో. 1 సెకండ్. చూడండి 6:52 నుంచి అంత టైంలో మొత్తం వచ్చేసింది. స్టార్టింగ్లో ఆన్ మెసేజ్ వెన్ ఎ స్టూడెంట్ మెసేజెస్ ఆటోమేటిక్గా బోర్డ్ ఒక మెసేజ్ పంపించింది. తర్వాత స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టినప్పుడే ఆటోమేటిక్గా టెంప్లెట్ పెట్టి ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చు. యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఆన్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆటోమేషన్. డెఫినెట్గా వెన్ యూ హ్యావ్ అ హ్యూజ్ లీడ్స్ వస్తున్నప్పుడు ఆ లీడ్ లీకేజ్ అనేది కాకుండా వీ కెన్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఇది వేరియస్ ఇండస్ట్రీలో వాడచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకే బిజినెస్కైనా దీన్ని వాడి ఆటోమేషన్ చేయొచ్చు. సో మన స్టూడెంట్స్కి నేను అడ్వాన్స్ టాపిక్లో ఇది ఇంక్లూడ్ చేస్తాను, మీకు నేర్పిస్తాను గైస్. ఆల్ ది బెస్ట్.